హలో ఫ్రెండ్స్, స్కూల్ డేస్ అనగానే మనలో ప్రతి ఒక్కరూ మళ్ళీ స్కూల్ డేస్కి వెళ్ళిపోతే ఎంత బాగుండేది చెప్పి అనుకుంటూ ఉంటారు. టీచర్స్ లెసన్స్ చెప్తూ ఉంటే వెనక బెంచ్లో కూర్చొని గొడవ చేయటం, లంచ్ బాక్సులు మార్చుకోవటం, క్లాస్లో ఫ్రెండ్స్తో చిన్న చిన్న విషయాలకి గొడవ పడుతూ ఉంటాం. మళ్ళీ సాయంత్రానికి అదే ఫ్రెండ్స్తో నవ్వుకుంటూ ఇంటికి కలిసి వెళ్ళటం. మనసులో ఎటువంటి కల్మషం లేకుండా, గొప్పవాళ్ళు చిన్నవాళ్ళని తేడా లేకుండా జీవితంలో సంతోషంగా గడిపిన రోజులు ఏమైనా ఉన్నాయంటే అందరూ స్కూల్ డేస్ అనే చెప్తారు. వెయిట్ ఒక్క నిమిషం, మరీ టూ మచ్ కాకపోతే స్కూల్ డేస్ గురించి మనం మరీ పాజిటివ్గా మాట్లాడేసుకుంటున్నాం భయ్యా. అసలు స్కూల్ డేస్లో ఉండే పనిష్మెంట్స్ ఉంటాయి చూడండి, వాటి గురించి ఎలా మర్చిపోతాం. తొడపాసం నుంచి మొదలు పెడితే ఎండలో చెప్పులు లేకుండా నించోబెట్టే వరకు అబ్బో ఒక్కొక్కటి ఒక్కొక్క వేరియేషన్ ఉంటుందిలే. చెప్పాలంటే ఆ రోజుల్లో టీచర్స్ ఇచ్చిన పనిష్మెంట్స్ కోసం చాలా మంది రక్తాలు కూడా చిందించుంటారు. కాకపోతే ఈ పనిష్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒక లిమిట్ వరకు అయితే ఓకే, కానీ ఈ మధ్య కాలంలో స్కూల్లో ఇచ్చే పనిష్మెంట్లు కాస్త టూ మచ్గా ఉంటున్నాయి. చిన్నపిల్లలని చెప్పి కూడా చూడకుండా దారుణంగా పనిష్మెంట్లు ఇస్తున్నారు. అసలు ఈ పనిష్మెంట్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, అలాగే జరిగిన కొన్ని వాస్తవ సంఘటనల గురించి ఈ రోజు వీడియోలో మనం తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇంటు ద షో. స్టూడెంట్స్ని క్రమశిక్షణలో పెట్టడానికి, చదవలేని వాళ్ళని చదివించడానికి, అల్లరి చేసే వాళ్ళని అల్లరి చేయకుండా ఉండటానికి, అలాగే పిల్లలకి బుద్ధి చెప్పడానికి చేసే పనులే ఈ పనిష్మెంట్స్. ఇలా పనిష్మెంట్స్ ఇవ్వడం వలన స్టూడెంట్స్ కంట్రోల్లో ఉంటారు, చెప్పిన మాట వింటారనేది టీచర్స్ యొక్క ఉద్దేశం. ఇండియన్ స్కూల్స్ లో చాలా రకాల పనిష్మెంట్స్ ఉంటాయి. ఆ పనిష్మెంట్స్ ఏంటో మనం ఒకసారి చూద్దాం. మగపిల్లల్ని ఆడపిల్లల మధ్యలో కూర్చోబెట్టడం. యాక్చువల్గా ఆ టైంలో ఇది చాలా అంటే చాలా పెద్ద పనిష్మెంట్. అసలు ఎంత ఇబ్బందిగా ఉండేదంటే ఒకవైపు సిగ్గు, ఇంకోవైపు భయం, ఇంకో సైడ్ నుంచి మన ఫ్రెండ్స్ అందరూ ఎక్కిరిస్తూ ఉంటారు. దీంతో ఆ ప్లేస్లో కూర్చున్నోడు ఇక మాట్లాడటం కాదు కదా, నోటి మీద వేరేసుకొని సైలెంట్గా ఉంటాడు. నెక్స్ట్ వచ్చేసి ఐరన్ స్కేల్ లేదా చెక్క స్కేల్, ఇంకా అది కుదరకపోతే ఒక స్టిక్. ఎక్కువ మంది టీచర్లు దీన్నే పనిష్మెంట్గా యూజ్ చేస్తూ ఉంటారు. ఎవరి దగ్గరైనా ఐరన్ స్కేల్ ఉందా అని చెప్పి అడగగానే టాపర్స్ ఉంటారు చూడండి, వెంటనే చేయెత్తి బ్యాగ్లో ఉన్న స్కేల్ ఒకటి తీసుకొచ్చి టీచర్కి ఇస్తారు. సో అలా ఐరన్ స్కేల్తో కానీ లేదంటే స్టిక్తో కానీ స్టూడెంట్స్ని టీచర్స్ కొడుతూ ఉంటారు. కొన్నిసార్లు అయితే ఆ వుడెన్ స్కేల్ని అడ్డంగా పెట్టి కొడతా చూడండి, అది కూడా వేళ్ళు వెనక్కి తిప్పి, అబ్బో అది తలుచుకుంటేనే ఇప్పుడు నా ఏళ్ళు వాసిపోతున్నాయి. చిన్నగా కొడితే పర్లేదు, కానీ కొంతమంది టీచర్లు ఉంటారు, వాళ్ళకున్న బలం మొత్తం ఉపయోగించి మరీ కొడుతూ ఉంటారు. మరి వాటిని చేతులు అనుకుంటారో బండారాలు అనుకుంటారో ఇష్టం వచ్చినట్టు కొడుతూ ఉంటారు. ఇంకా బెంచ్ మీద నిలబెట్టడం, క్లాస్ రూమ్ నుంచి బయటికి పంపించడం, ఇవన్నీ చాలా కామన్ పనిష్మెంట్స్. కానీ ఈ మధ్య కొన్ని స్కూల్స్లో కొంతమంది టీచర్స్ ఇచ్చే పనిష్మెంట్స్ వలన స్టూడెంట్స్ చాలా భయానికి గురవుతున్నారు. అదేదో డార్క్ రూమ్ అంట, 3-4 సంవత్సరాల పిల్లలు ఉంటారు చూడండి, వాళ్ళని తీసుకుని వెళ్ళి ఒక చీకటి గదిలో వేసి తలుపులు వేసేస్తున్నారు. అసలు 4 సంవత్సరాల పిల్లడు గొడవ చేయకుండా ఏం చేస్తాడు చెప్పండి. అలా గొడవ చేస్తున్నాడని చెప్పేసి డార్క్ రూమ్లో పడిస్తే వాడు మానసికంగా ఎంత ఒత్తిడికి గురై ఉంటాడు. నాకు తెలిసి చాలా మంది పిల్లలు స్కూల్కి వెళ్ళని చెప్పి గారబం చేస్తూ ఉంటారు. వాళ్ళలో చాలా మంది దీన్ని ఫేస్ చేసి ఉంటారు. కావాలంటే మీ ఇంట్లో 3 to 5 years పిల్లలు ఎవరైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళని దగ్గర తీసుకొని ఒకసారి అడగండి, ఎవరైనా మిమ్మల్ని ఇలా డార్క్ రూమ్లో వేస్తున్నారా, లేదంటే మీ ఫ్రెండ్స్ని ఎవరైనా డార్క్ రూమ్లో వేసారా అని చెప్పి ఒకసారి దగ్గర తీసుకుని అడగండి. నేను మీ టీచర్స్కి ఏం చెప్పనులే, ఏం కాదులే అని చెప్పేసి ధైర్యం చెప్తూ వాళ్ళని అడగండి. ఖచ్చితంగా చాలామంది అవును అని చెప్పి ఆన్సర్ ఇస్తారు. నేషనల్ పాలసీ ఫర్ చిల్డ్రన్ వాళ్ళు 2013లో ఒక ఆర్డర్ని కూడా పాస్ చేశారు. ఆ ఆర్డర్ ప్రకారం స్కూల్కి వెళ్ళే ఏ స్టూడెంట్ని కూడా శారీరకంగా కానీ మానసికంగా కానీ ఇబ్బంది పెట్టకూడదు. 2013లో ఆ లాని పాస్ చేసినా కానీ ఎప్పటికీ మన దేశంలో స్టూడెంట్స్కి పనిష్మెంట్ ఇవ్వడం జరుగుతూనే ఉంది. కొన్ని స్కూల్స్లో అయితే ఇది చాలా ఎక్కువగా ఉంటుంది. స్కూల్కి మంచి పేరు రావాలనే ఉద్దేశంతో పిల్లల్ని అతిగా డిసిప్లిన్లో పెడుతూ ఉంటాయి కొన్ని స్కూల్స్. అఫ్ కోర్స్ అందరు టీచర్లు పనిష్మెంట్స్ ఎవరనుకోండి, కొంతమంది కేరింగ్గా కూడా ఉంటారు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే మా స్కూల్లో చిన్నప్పుడు టీచర్స్ కొట్టినా కానీ మమ్మల్ని ప్రేమగానే చూసుకునేవాళ్ళు. బట్ అలా అని చెప్పి ప్రతి స్కూల్లో మా స్కూల్లో ఉండే టీచర్స్ లాంటి టీచర్స్ ఉండాలంటే కుదరదు కదా. కొన్ని స్కూల్స్లో అయితే ఆ టీచర్లు ఇంకా కఠినంగా ఉంటారు. ఈ కఠినంగా ఉండే వాళ్ళకి స్టూడెంట్స్ ఫీలింగ్తో అసలు పని ఉండదు. ఇంకా స్టూడెంట్ ఏజ్ అంటారా, దాంతో అసలు సంబంధం ఉండదు. వాళ్ళు చెప్పిన వర్క్ చేయకపోయినా స్టూడెంట్ గొడవ చేసినా కానీ జాలి దయ లేకుండా పనిష్మెంట్ చేస్తూ ఉంటారు. అఫ్ కోర్స్ పనిష్మెంట్స్ వలన అడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. ఇప్పుడు అందరు పిల్లలు కామ్గా ఉంటే అది స్కూల్ ఎందుకు అవుతుంది చెప్పండి. కొంతమంది ఉంటారు, మనిషి కోచ్ నుంచి వచ్చాడని చెప్పడానికి వీళ్ళే బెస్ట్ ఎగ్జాంపుల్గా కనిపిస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు విపరీతంగా గొడవ చేస్తూ క్లాస్ మొత్తాన్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళని కంట్రోల్ చేయాలంటే ఒక మోస్తరు పనిష్మెంట్ ఇవ్వడంలో తప్పులేదు. కానీ ఈ పనిష్మెంట్లు ఎప్పుడైతే మితిమీరిపోతాయో అప్పుడే ప్రాబ్లమ్స్ వస్తాయి. మితిమీరిన పనిష్మెంట్స్ వలన స్టూడెంట్స్లో చాలా మంది డిప్రెషన్కి గురవుతున్నారు. అదే చిన్నపిల్లలైతే బయటికి చెప్పుకోలేక వాళ్ళల్లో వాళ్ళే బాధపడుతూ డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు. కొంతమందిలో అయితే ఈ భయం పర్మనెంట్గా ఉండిపోయి పెద్దయిన తర్వాత వాళ్ళలో కాన్ఫిడెన్స్ చచ్చిపోతుంది. ఇలాంటివి ఆడపిల్లల్లో ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. జనరల్గా అమ్మాయిల్ని ఫిజికల్గా ఎక్కువగా పనిష్ చేయరు, కానీ మెంటల్గా కొంతమంది బ్యాడ్ ఇంటెన్షన్స్ ఉన్న టీచర్లు ఇబ్బంది పెడుతూ ఉంటారు. పనిష్మెంట్ల పేరుతో పైశాచిక ఆనందాన్ని పొందుతూ ఉంటారు.
దీనివల్ల కొంతమంది అమ్మాయిలు చదువుకోవటమే మానేస్తున్నారు. నేనేదో మరీ ఎక్కువ చెప్తానని చెప్పి అనుకుంటారేమో. ఇలాంటి మితిమీరిన పనిష్మెంట్స్కి సంబంధించిన ఇన్సిడెంట్స్ మన దేశంలో చాలానే జరిగాయి. కాకినాడలోని తిమ్మాపురంలో ఒక బ్లైండ్ స్కూల్ ఉంది. ఈ స్కూల్లో చదువుకునే 2 స్టూడెంట్స్ని ఆ స్కూల్ ప్రిన్సిపాల్ కర్రతో ఇష్టం వచ్చినట్టు కొట్టాడు. ఆ పిల్లలు వద్దు సార్ అని చెప్పి కాళ్ళు పట్టుకున్నా కూడా వినకుండా, కనీసం ఆ పిల్లలు చూడలేరనే జాలి కూడా లేకుండా వాళ్ళని ఇష్టం వచ్చినట్టు చితకబాదాడు. ఈ విషయం చుట్టుపక్కల ఉన్న ప్రజలకు తెలిసి ఆ పిల్లలను కొట్టిన ప్రిన్సిపాల్ ఎవరైతే ఉన్నారో అతన్ని చితకబాదారు. ఈ మ్యాటర్ కాస్త డిస్ట్రిక్ట్ కలెక్టర్ వరకు వెళ్ళింది. దీంతో ఆ ప్రిన్సిపాల్ని అరెస్ట్ చేసి ఆ స్కూల్ని డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కంట్రోల్లోకి తీసుకున్నారు. ఉత్తరప్రదేశ్లోని ఒక స్కూల్లో స్టూడెంట్ అటెండెన్స్ చెప్పలేదని చెప్పి ఆపకుండా 40 సార్లు చంప మీద కొట్టి టీచర్. ఆ టైంలో ఆ వీడియో సోషల్ మీడియాలో కూడా చాలా వైరల్ అయింది. విషయం తెలుసుకున్న స్టూడెంట్ తల్లిదండ్రులు స్కూల్ మీదకి గొడవకొచ్చారు. చిత్తూరులోని ఒక ప్రైవేట్ స్కూల్లో స్టూడెంట్ హోంవర్క్ చేయకుండా లేటుగా వచ్చాడని చెప్పి బట్టలు లేకుండా ఎండలో నిలబెట్టారు. మళ్ళీ చెప్తున్నాను, బట్టలు లేకుండా ఎండలో నిలబెట్టారు. దాంతో ఆ స్టూడెంట్ తల్లిదండ్రులు పోలీస్ కంప్లైంట్ ఇవ్వడంతో ఆ స్కూల్ ప్రిన్సిపాల్ని అదుపులోకి తీసుకుని ఆ స్కూల్కు ఉండే గుర్తింపు అంటే గవర్నమెంట్ రికగ్నైజేషన్ అంటారు కదా, ఆ రికగ్నైజేషన్ కూడా రద్దు చేశారు. జ్వాలాసిరి అనే 4 సంవత్సరాల పాప పశ్చిమ గోదావరి జిల్లాలోని హోప్ అనే ఒక ప్రైవేట్ స్కూల్లో చదువుతుంది. తనకు చిన్నప్పటి నుంచి కూడా కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. అంటే తనకు తెలియకుండానే తను టాయిలెట్కి వెళ్ళిపోతూ ఉంటుంది. అయితే ఈ విషయం స్కూల్ యాజమాన్యానికి కూడా తెలుసు. కానీ ఒక టీచర్ ఆ పాప క్లాస్లో టాయిలెట్కి వెళ్ళిందని చెప్పి కోపంతో ఎండలో కాలిపోతున్న రేకు మీద పాపను కూర్చోబెట్టింది. అసలు పెద్దవాళ్ళే ఎండలో అలా రేకు మీద నిలబడితే అస్సలు తట్టుకోలేరు. అలాంటిది 4 సంవత్సరాల పాప ఎంత బాధపడి ఉంటుందో మీరే ఆలోచించండి. ఆ పనిష్మెంట్ తర్వాత ఆ పాపకి బాగా గాయాలయ్యి హాస్పిటల్లో కూడా జాయిన్ అయింది. నెక్స్ట్ ఇన్సిడెంట్ 2017లో జరిగింది. ఈ ఇన్సిడెంట్ గురించి తెలుసుకునే ముందు ఇంతవరకు ఈ వీడియో చూసారంటే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కానీ నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ అలాగే మీరు మన ఛానల్కి ఇంతవరకు కనుక సబ్స్క్రైబ్ అయినట్లయితే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అయ్యి పక్కనే ఉన్న గంటని ఆల్ ఆప్షన్లో పెట్టుకోండి. ఆల్రెడీ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసిన వారికి చాలా చాలా థ్యాంక్స్. యశ్వంత్ అనే పిల్లోడు విజయవాడలోని వికాస్ పబ్లిక్ స్కూల్లో చదువుతున్నాడు. యశ్వంత్కి చిన్న యాక్సిడెంట్ అవడంతో రికవరీ అవుతూ స్కూల్కి వెళ్ళేవాడు. ఇలా రికవరీ అవుతూ ఉండటం వల్ల యశ్వంత్ హోంవర్క్ చేయలేకపోయేవాడు. కానీ ఈ విషయాన్ని యశ్వంత్ స్కూల్ టీచర్కి పేరెంట్స్ చెప్పడం మర్చిపోయారు. దాంతో మ్యాటర్ తెలియని ఆ టీచర్ హోంవర్క్ చేయలేదనే కారణంతో 3వ తరగతి చదువుతున్న యశ్వంత్ని చితకబాదేసింది. కానీ ఇక్కడ దారుణమైన విషయం ఏంటో తెలుసా? ఈ విషయం గురించి యశ్వంత్ పేరెంట్స్ స్కూల్ మేనేజ్మెంట్కి కంప్లైంట్ చేస్తే ఆ స్కూల్ మేనేజ్మెంట్ వారు టీచర్ని పనిష్మెంట్ చేయకుండా యశ్వంత్కి టీసీ ఇచ్చి పంపేశారు. నెక్స్ట్ 2025 ఇది రీసెంట్గా జరిగిన ఇష్యూ. చెప్పాలంటే ఇప్పటి వరకు చెప్పుకున్న పనిష్మెంట్స్లో ఇదే దారుణమైన పనిష్మెంట్. దీనికి మూల్యం ఏంటో తెలుసా? 13 సంవత్సరాల అబ్బాయి ప్రాణాలు. కేవలం 10 నిమిషాలు స్కూల్కి లేటుగా వచ్చిందని చెప్పి వాళ్ళ టీచర్ ఆ అబ్బాయిని 100 సిటప్స్ తీయమంది. అండ్ అది కూడా బ్యాగ్ తగిలించుకొని. అలా బ్యాగ్ తగిలించుకొని 100 సిటప్స్ తీయడంతో ఆ పాప అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. ఇక్కడ ఇంకో దారుణమైన విషయం ఏంటంటే ఆ అబ్బాయికి ఆల్రెడీ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయన్న సంగతి ఆ టీచర్కి ముందే తెలుసు. ముందే తెలిసినా కానీ ఏ మాత్రం జాలి లేకుండా బ్యాగ్ను కూడా తీయకుండా 100 సిటప్స్ తీపిచ్చి ఆ అబ్బాయి ప్రాణాలను తీసుకుంది. ఇక భీమవరంలో అయితే పోయం గుర్తు పెట్టుకోలేదని చెప్పి 10వ తరగతి పిల్లోడిని పి గాంధీ అనే టీచర్ చెప్పుతో కొట్టాడు. ఆయన చెప్పుతో కొట్టడం ఏంటంటే కాకినాడలోని శారదా మున్సిపల్ హై స్కూల్లో డిసిప్లిన్ పేరుతో మంగతాయర్ అనే టీచర్ 9వ తరగతి అమ్మాయి జుట్టు కట్ చేసింది. ఇలా 1 కాదు 2 కాదు ఎన్నో ఇన్సిడెంట్స్ ఉన్నాయి. అండ్ వాటిలో మనం ఇప్పుడు చూసింది జస్ట్ 1% మాత్రమే. స్కూల్ అనేది నేర్చుకునే ప్లేస్, కానీ చాలామంది టీచర్లు దాన్ని ఒక జైల్ లాగా, వాళ్ళేదో జైలర్స్ లాగా ఫీల్ అయిపోతూ ఉంటారు. ఇంకొంతమంది ఉంటారు వాళ్ళ పర్సనల్ ఫ్రస్ట్రేషన్ మొత్తాన్ని స్టూడెంట్స్ మీద చూపిస్తూ ఉంటారు. నాకు తెలిసి ఈ వీడియో చూసిన వాళ్ళలో చాలామంది ఇది పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేసుకుంటూ ఉంటారు. అసలు సామర్థ్యం ఉన్న ఒక మంచి టీచర్కి స్టూడెంట్స్ని భయపెట్టడానికి స్కేల్ అవసరం లేదు. జస్ట్ ఒక చూపు చూసి చాలు అందరూ సైలెంట్ అయిపోతారు. నాకు తెలిసి అలాంటి టీచర్స్ని మీరు కూడా చూసుంటారు. వాళ్ళు జస్ట్ మాటలతోనే స్టూడెంట్స్ని కంట్రోల్ చేస్తూ ఉంటారు. మా టైంలో అయితే మోస్ట్లీ అలానే ఉండేవాళ్ళు. అఫ్కోర్స్ మా టీచర్స్ కూడా కొట్టేవాళ్ళు, కానీ ఏదో పగ పెట్టుకొని వాళ్ళకున్న ఫ్రస్ట్రేషన్తో అలా అయితే కొట్టేవాళ్ళు కాదు. క్రమశిక్షణలో పెట్టడానికే కొట్టేవాళ్ళు. కంక్లూజన్ ఏంటంటే పిల్లల్ని క్రమశిక్షణలో పెట్టడానికి, కంట్రోల్లో పెట్టడానికి అప్పుడప్పుడు స్కేల్ వాడటంలో ఎలాంటి తప్పు లేదు. ఇన్ఫ్యాక్ట్ అలా భయపెట్టకపోయినా కొట్టకపోయినా ఫ్యూచర్లో వాడు ఎవరికి భయపడకుండా వాడికి ఇష్టం వచ్చిన పనులు చేస్తూ ఉంటాడు. పనిష్మెంట్లు ఇవ్వమని చెప్పినంత మాత్రాన మరీ మితిమీరిన పనిష్మెంట్ అయితే ఇవ్వకూడదు. లైక్ మరీ చిన్న చిన్న పిల్లల్ని డార్క్ రూమ్లో వేయటం, ఎండలో నిల్చోబెట్టడం, జుట్టుని కట్ చేయటం, చెప్పుతో కొట్టడం, ఈ పనిష్మెంట్స్ అన్నీ పిల్లల్ని మానసికంగా అండ్ శారీరకంగా ఇబ్బంది పెట్టే పనిష్మెంట్లు. ఈ పనిష్మెంట్లు ఇస్తే బాగా చదువుకొని ప్రయోజకులు అవ్వాల్సిన స్టూడెంట్స్ భయంతో వాళ్ళ కాన్ఫిడెన్స్ని పోగొట్టుకొని దేనికి పనికి రాకుండా పోతారు. నాకు తెలిసి ఈ వీడియో చూస్తున్న టీచర్లు చాలామంది నన్ను తిట్టుకుంటూ ఉండొచ్చు.
అలాగే స్టూడెంట్లు పొగుడుతూ కింద కామెంట్ పెట్టొచ్చు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, ఒక విద్యార్థిలాగా నిరంతరం నేర్చుకుంటూ నిరంతరం విద్యార్థులకు నేర్పించి మంచి విద్యావంతులుగా తయారు చేసేది ఒక గొప్ప టీచర్ మాత్రమే. అలాంటి గొప్ప టీచర్స్ని నేను నొప్పించుంటే మాత్రం మనస్ఫూర్తిగా క్షమాపణలు కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే మన నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ కావద్దు అనుకుంటే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై. హ్యావ్ నెక్స్ట్ డే.